హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ ఎక్స్ సర్వీస్ మెన్లో పే ప్రొటెక్షన్ జాబ్స్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా కౌంట్ చేస్తారు, దాని తర్వాత ఎన్ని జాబ్స్ వరకు మనం గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయవచ్చు, వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పే ప్రొటెక్షన్ జాబ్స్. పే ప్రొటెక్షన్ అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను. మన ఫోర్స్లో ఏ బేసిక్ అయితే వదిలిపెట్టి వస్తామో అక్కడ నుంచి స్టార్ట్ అవుద్దని. అంటే బేసిక్ ఎంత వదిలిపెట్టేస్తే అంత అని కాదండి. ఇప్పుడు డిపెండెంట్ ఇప్పుడు మనం బ్యాంక్ కానీ వేరే దానిలో వేరే విధంగా క్యాల్కులేషన్ ఉంటుంది. మన సర్వీస్ చేసే దానిలో నుంచి బేసిక్ ప్లే ప్లస్ డిఏ ఈ రెండు కౌంట్ చేస్తారు. మిగతా వచ్చే క్లాస్ పేసీలు రేషన్స్ కానీ ఇంకా అలౌన్సెస్ కానీ ఏం కౌంట్ చేయరు. బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండు కౌంట్ చేసి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్కు వాళ్ళ దగ్గర ఏ బేసిక్తోనైతే ఈ అమౌంట్ మ్యాచ్ అవుతుందో అలా తీసుకుంటారు అన్నట్టు. ఇలా మనకు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇందులో చూపెట్టిన ప్రకారం పే ప్రొటెక్షన్లో జాబులు ఫస్ట్ ఎస్బీఐ, దాని తర్వాత ఐబీపీఎస్లో 11 బ్యాంక్స్ అండి, తర్వాత ఆర్ఆర్బి, దాని తర్వాత స్టేట్ పోలీస్, ఎల్ఐసి, ఇవన్నీ చెప్పానండి. అయితే ఇందులో మనం ఏంటంటే ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్బి ఈ 3 బ్యాంకులేనండి, బ్యాంకులకు సంబంధించిన. ఇంకోటి ఏంటి ఆర్బీఐ. వీటిని వేరువేరుగా ఎందుకు చూపెట్టానంటే వీటి నోటిఫికేషన్ వేరే విధంగా పడుతున్నట్టు. అంటే ఎస్బీఐ దాని నోటిఫికేషన్ వేరే విధంగా చూపెడుతుంది, ఐబీపీఎస్ ఒకసారి రిలీజ్ చేస్తుంది, దాని తర్వాత ఆర్బీఐ ఒకసారి రిలీజ్ చేస్తుంది, తర్వాత ఈ ఆర్ఆర్బిది రీజనల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ ఒకసారి రిలీజ్ చేస్తుంది. అందుకని వీటిని వేరే చూపెట్టా అన్నట్టు. సేమ్ స్టేట్ పోలీస్, ఇందులో మన దానిలో నుంచి ఓన్లీ బేసిక్ ఆర్ డిఎన్ఏ మనకు కౌంట్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ జాబ్స్ మనం ఎల్ఐసి, నెక్స్ట్ ఏంటిది ఎల్ఐసి, ఈ జాబ్స్ మనం ట్రై చేస్తే మన బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఇప్పుడు మనం వదిలిపెట్టేస్తున్నామో అక్కడి నుంచి మనది స్టార్ట్ అవుద్ది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సర్వీస్లో సెంట్రల్ గవర్నమెంట్లో 53% డిఏ ఉంటుంది కదా. ఇప్పుడు మనం బ్యాంక్ సైడ్ వచ్చేవరకు వేరే వారికి వచ్చేసరికి ఏముండదు ఉంటే బేసిక్ వీటికి 19% ఉంటుంది. అంటే మనకు బేసిక్ ఎక్కువ ఉంటుంది, కానీ డిఏ చూసుకునే వరకు తక్కువ అయిపోద్ది. అంటే ఓవరాల్ చూసుకుంటే ఎవరైతే నార్మల్గా జాయిన్ అవుతారో సివిలియన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే మన హైక్ ఉంటుంది. అప్రాక్స్ మనం ఎక్కడి నుంచి వెళ్ళొస్తున్నామో అప్రాక్స్ అక్కడికే మన పేమెంట్ టోటల్ అలౌన్స్ అన్నీ కలిపి అక్కడి వరకే వచ్చే విధంగా ఉంటుంది. ఇక సెకండ్ ఇది ఏజ్ రిలాక్సేషన్ మనం ఎలా కౌంట్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఇందులో చూపెట్టినట్టు ముగ్గురి చూపెట్టాను. ఒకటి సిపాయిదని, ఒకటి హవల్దార్దని, ఒకటి జేసీఓదని. ఇందులో ఏంటంటే మన ఏజ్ ఎంత ఉందండి, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత మనది, సిపాయిది ఎగ్జాంపుల్ ఎంత, హవల్దార్ది ఎంత, ఒక జేసీఓతో రిటైర్ అయితే వాళ్ళ ఏజ్ ఎంత, ప్లస్ వాళ్ళు ఎంత సర్వీస్ చేసిరు. ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇచ్చినాయని ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ సర్వీస్ ఎంత చేసిరు, ఒకళ్ళు 17 years చేసిరు, ఒకళ్ళు 20 చేసిరు, ఒకళ్ళు 24 years చేసిరు. సేమ్ అలానే ఏదైతే జాబ్స్ పడతాయో అందులో క్యాస్ట్ ప్రకారంగా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా. ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ జనరల్ అయితే కొన్నిట్లలో వాళ్ళకు వాళ్ళకు ఇంకా ఎక్స్ట్రా ఉండదు అన్నట్టు. దాని తర్వాత ఒకవేళ ఓబీసీ అయితే 3 years అని, ఎస్సీ ఎస్టీ అయితే కొన్నిట్లలో 5 years, కొన్నిట్లలో 8 years కూడా ఇస్తారు అన్నట్టు. ఇలానే అన్నట్టు సేమ్ మనం ఎంత సర్వీస్ చేసినాం అందులోంచి మన సర్వీస్ తీసేయంగా, ఇంకా ఒకవేళ క్యాస్ట్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవి తీసేయంగా మన ఏజ్ అయితే ఎంత అవుతుందో, ఎగ్జాంపుల్ 22 years అవుతుందో, 22 years మన ఏజ్ అని కౌంట్ చేసుకున్నారనుకోండి. 22 years అవుతే ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది, అందులో ఏజ్ అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకుంటే 20 నుంచి 28 వరకు ఏజ్ అన్నట్టు. ఆ లోపు 28 తర్వాత మనం అప్లై చేయరాదు అన్నట్టు. ఒకవేళ ఇవన్నీ తీసేయంగా మన ఏజ్ 22 వరకు కౌంట్ అవుతుంది అనుకోండి. 22 కౌంట్ అవుతే ఇంకా 6 years వరకు మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ 22 కన్నా ఇప్పుడు 28 ఎవరిది కాదు, ఒకవేళ లేట్గా కలర్ఫుల్ సర్వీస్ చేసి వెళ్ళే హవల్దార్స్ కానీ లేకపోతే జేసీఓస్ ఎక్స్టెన్షన్ చేసి పోయే వాళ్ళకు 46, 47 వరకు, అంటే 26, 27 years వరకు అవుతుంది. అంటే ఇంకొక 1 year వరకు ట్రై చేసే ఆపర్చునిటీ ఉంటుంది. అయితే ఇవన్నీ చూసుకోగా అందరికి ఎడిగేసి ఏజీ మిగులుతాయి. కానీ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కింద చూపెట్టిన విధంగా
మ్యాక్సిమం ఏజ్ 50 కన్నా ఎక్కువ ఉండదు. అంటే చాలా కలర్ఫుల్ చేసి హానర్ లెఫ్టినెంట్ తీసుకొని అలా వెళ్ళి మళ్ళీ చేద్దామంటే కుదరదు. ఎందుకంటే మన టోటల్ ఏజ్ నార్మల్ ఏజ్ ఏదైతే 50 క్రాస్ కావద్దండి. 50 క్రాస్ కాకుండానే ఇవన్నీ అన్నట్టు. 50 క్రాస్ అయితే మనం ఇవన్నీ సర్వీస్ అవి తీసేసినా అవి లెక్కకుండే. మ్యాక్సిమం ఏజ్ 60 కన్నా 50 కన్నా ఎక్కువ మనది ఉండద్దు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మ్యాక్సిమం సిపాయి నుంచి వెళ్ళే వాళ్ళు కానీ హవల్దార్ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. ఎవరైతే కలర్ఫుల్ ఇప్పుడు జేసీబీ నుంచి వెళ్తారో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కొందరు ఎక్స్టెన్షన్ చేసి హవల్దార్ నుంచి 26 అట్లా కూడా చేసినా కానీ కొద్దిగా అవి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం ఏజ్ 50 వరకు వెళ్ళొద్దు. అదొకటి కొద్దిగా చూసుకోండి. అయితే అన్ని జాబ్స్కు వేరే విధంగా ఉంటాయండి. ఇప్పుడు బ్యాంకులో అంటే 50 వరకు ఏజ్ కానీ మిగిలిన దానిలో ఉంటే కొన్నిట్లలో 45 ఉంటుంది. అది చూసుకోండి. మ్యాక్సిమం ఏజ్ ఎంత 45 ఇయర్స్ క్రాస్ కావద్దని కొన్ని జాబ్స్లో ఉంటుంది. కొన్ని జాబ్స్లలో 50 క్రాస్ కావద్దని ఉంటుంది. దాన్ని బట్టి మన ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మన మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉందని చూసుకొని వెళ్ళాలి. థర్డ్ది ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా చాలా వీడియోలు ఎత్తుకుతే ఇది ఒకటి కనిపించింది. ఇలా చాలా సెర్చ్ చేశానండి. ఇది రిటైర్ అయిన వాళ్ళకి కానీ చాలామందికి కానీ తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఈ విషయం మీరు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్కి షేర్ చేద్దాం అనుకుంటే ఈ విషయాన్ని కంపల్సరీ షేర్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం రిటైర్ అవుతూనే ఫస్ట్ ఏదైనా ఒక జాబ్ దొరకబట్టుకోవాలి. ఫస్ట్ దాని తర్వాత మంచి తర్వాత ట్రై చేద్దాం. ఏదో ఒకటి దొరకబట్టుకోవాలి. అది గ్రూప్ డీది అయినా సిది అయినా ఏదో ఒకటి దొరకబట్టుకోవాలి అని గవర్నమెంట్ అని చూస్తూ ఉంటారు అన్నట్టు. అలా తొందరపడి ఏదో ఒకటి దొరకబట్టుకోకండి. ఎందుకు అంటే మనం జాబ్స్ ఎన్నైనా రాయొచ్చు, ఎన్నిటికైనా రాయొచ్చు. బ్యాంక్స్ రాసుకోవచ్చు, పోలీస్ రాసుకోవచ్చు, ఇంకేమంటే ఇవ్వంటే అవి రాసుకోవచ్చు, రైల్వేస్ రాసుకోవచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ అన్నీ రాసుకోవచ్చు. కానీ ఏదైతే మీకు జాబ్ వచ్చిందో అంటే ఇందులో సెలెక్ట్ అయ్యారని మీరు వచ్చిందో అందులోకి వెళ్ళి మీరు ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి మీరు ఇంక వేరే జాబ్ ఏది ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో మీరు చేయరాదు. అంటే వేరే జాబ్ ఏది చేసినా కానీ మీకు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎక్స్ సర్వీస్మెన్కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. కానీ ఎక్స్ సర్వీస్మెన్కి ఒక 20 జాబ్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 జాబ్స్ మీకు ఇవ్వరు. మీరు యాజ్ ఎ సివిల్ లెక్క అటాచ్ చేయాలి అన్నట్టు. అంటే ఓబీసీ వాళ్ళకు ఒక 50 జాబ్స్ ఉంటే ఒక 50 జాబ్లో సివిలియన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళతో మీరు కాంపిటేటివ్గా చేయాలి. కానీ ఎక్స్ సర్వీస్మెన్కి స్పెషల్ 20 ఉన్నాయి, అందులోంచి మీకు ఇవ్వరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారు. అది సి కానీ డి కానీ ఏ గ్రూప్లో జాయిన్ అయినా. అందుకని ఆలోచించి ఎగ్జామ్స్ రాయండి. ఇందులో ఒకటి ఏంటంటే మీరు మరి అట్లా అంటే ఇప్పుడు మనకు ఎవరికన్నా కొందరికి ఎస్ఐ కావాలని ఉంది, కొందరికి ఏదైనా ఆఫీసర్ కావాలని ఉంది, ఎస్ఎస్సి జైల్లో కావాలని ఉంది. అంటే వాటికి లేట్ అవుద్ది ప్రాసెస్ అంటే అన్ని రోజులు ఖాళీగా ఉండొద్దు అంటే ఇంకొకటి ఉందండి. అదేంటంటే మనం జాబు అన్ని ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైనా జాబు తొందరగా నోటిఫికేషన్ పడి తొందరగా రిజల్ట్ వచ్చి జాయిన్ ఆర్డర్ వస్తే అప్పుడు మనం ఒక పర్ఫార్మ్ ఇచ్చాడు ఉంటుందండి. అది మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. అది మనం ఒకవేళ నింపిస్తే నెక్స్ట్ ఏంటంటే వేరే జాబు ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు ఇది కంపల్సరీ అడుగుతారు. మీరు ఆల్రెడీ ఇందులో మీరు జాబ్ చేస్తారు, అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పర్ఫార్మా అది కావాలి అని ఇస్తారు అన్నట్టు. అది మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇస్తేనే అప్పుడు అది వర్క్ అవుద్ది, లేకపోతే కాదు. అదొకటి గుర్తుంచుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుతామో అది ఇక్కడ పోస్ట్ చేశానండి. ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ 23, 24 ఆర్ 24, 25 ఆర్ 25 ఇందులో పడ్డ ఎస్బీఐ బ్యాంకుల్లో మన స్టేట్ వైజ్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, వాటి ప్రకారం ఇది చెప్తా అన్నట్టు. వాటి ఏజ్ ఎంత ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్టిక్లలో ఉన్నాయా, తెలంగాణ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి, ఇవి చెప్తాను. ఎవరైతే అందులో చేయాలనుకుంటారో అది కంపల్సరీ చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.